నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని అంశాలు అంటే బ్రాటప్ లో ఎవడి పాపాన వాడే పోతాడు అనేది మనందరి బ్రాటప్ లో ఉంది, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరి బ్రాటప్ లో ఉంది. ఇంకా మళ్ళీ మాట్లాడితే ఒక 30 years నుంచి మనం చూసుకుంటే ఈ జనరేషన్ లో, ఈ 30 years లోపు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా అయితే ఇదే బ్రాటప్. మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవడి పాపాన వాడైపోతాడు, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు. సో అది మెల్లగా సాత్వికాన్ని డెఫినెట్ గా అలవాటు చేసి ఉన్నారు పెద్దవాళ్ళు. కొన్ని మాటలు రగులుస్తూ ఉంటుంది, బ్లడ్ బాయిలింగ్ అని అంటుంటారు కదా, అట్లా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. మరి పిరికితనం అలవాటు అయిపోయిందా మనసుకి, లేకపోతే బ్లడ్కి పిరికితనాన్ని నూరిపోసామా అని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆరాధ్యుడు రామచంద్ర ప్రభు, ఆయన గురించి నోటికొచ్చినట్టు కొంచెం కూడా సిగ్గు శరం లేని మాటలు మాట్లాడతారు చూసారా. వాళ్ళని చూస్తే అసలు ఎలా పుట్టారు వీళ్ళు, అసలు ఎందుకు పుట్టారు అని అనిపిస్తుంది. కనీస ఇంగిత జ్ఞానం, కనీసం సెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అసలు ఎట్లా ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు అట్లాంటి మాటలు వింటుంటే అంటే రామచంద్రమూర్తి గురించి ప్రత్యేకంగా, అంటే ఇప్పుడు ఎలాగో జరిగింది కదా, కొన్ని కోట్ల మంది కల నెరవేరిన సందర్భంలో మరి ఇంకా అసురులు మిగిలే ఉన్నారు, కలియుగంలో ఇంకా ప్రబలుతూ ఉన్నారు అంతకంతకి. మరి వాళ్ళ విషయాన్ని కక్కాలి కాబట్టి రామచంద్రమూర్తి నెపంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే పెంట నడుస్తుంది. ఎట్లా చూస్తారక్క, దీనికి ఏంటి సమాధానం? ముందు ఫస్ట్ ఒకటి మాట్లాడుకుందాం. చేతగానితనము, లేకపోతే అతి మంచితనము, అతి సర్వత్ర వర్జేత. వాడి పాపాన వాడైపోతాడు అన్నది ఎప్పుడు అనుకోవాలి అని అంటే, మనని అనవసరంగా తిడతాము, లేకపోతే సాంఘికంగా మనని ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతూ, మన తప్పు లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వచ్చింది ఆ మాట, ఎవరి పాపాన్ని వాడైపోతాడు అని. కానీ ఎక్కడైతే దైవ నింద జరుగుతుందో, గురు నింద వింటామో అక్కడ మాత్రం ఎవరి పాపాన్ని వాడిపోతాడని మాత్రం అనుకోకూడదు. ఎందుకు అంటే దైవ నింద చేసినప్పుడు, గురు నింద చేసినప్పుడు మనం గనక మాట్లాడకపోతే దైవానికి కోపం వస్తుందా, గురువుకి కోపం వస్తుందా అని కాదు, ప్రకృతికి కోపం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వనరులన్నీ కూడా దైవం సమకూర్చినవే కదా. పంచభూతాలన్నీ కూడా, పీల్చే గాలి, తాగే నీరు, నిల్చునే భూమి, ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినదే కదా. మరి ప్రకృతి మనకి సహకరిస్తుంది, మనం ఎక్కడ కూడా ఎప్పుడు ఇబ్బంది పడకుండా. అలాంటప్పుడు దైవం గురించి నింద విన్నప్పుడు, గురువు గురించి నింద విన్నప్పుడు అయ్యో కనీసం స్పందించలేదే అని చెప్పి ప్రకృతి తప్పకుండా నోట్ చేస్తుంది. అందుకనే ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా. కాబట్టి తప్పకుండా మనం మాట్లాడాలి, ఇదొకటి గుర్తెరగాలి ఎవరమైనా కూడా. ఇక భయము, చేతగాంతనము అని అంటే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం చేస్తారో, ఎదురు ఇంకా ఏం వినాల్సి వస్తుందో అని చెప్పి కొంతమంది భయపడతారు, కేసులు పెడతారని. కేసులు వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి బోల్డ్ అని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ అహంకారంతోనే కదా వాళ్ళు పెట్రు అయిపోయి మాట్లాడే మాట. అంతే కదా. అయితే వాళ్ళకి వెసులుబాటు ఉన్నా కూడా వాళ్ళ అంటే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, లేకపోతే వ్యక్తిగత దూషణ చేయకూడదు. మనం ఇక్కడ వ్యక్తిగత దూషణ చేయట్లేదు. ఎక్కడైతే దైవం గురించి మాట్లాడారో అది ఎవరైనా కానివ్వు, ఏ మతం వారైనా కానివ్వు, ఏ కులం వారైనా కానివ్వు, వాళ్ళని మాత్రం ప్రతిఘటించాల్సిందే. మన మీద కేసు పెడతారు అని మనం భయపడకూడదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణ చెయ్యట్లేదు, వాళ్ళ కులం గురించి మాట్లాడట్లేదు మనం ఎవరం కూడా. మా రాముడు గురించి మాట్లాడవు, నువ్వెవరివి, అసలు నీ అర్హత ఏంటి అసలు శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడడానికి అని మనం అడుగుతున్నాం, అవునా కాదా? కాబట్టి మనం దాని గురించి ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడిన మాటలు ఒక్కటి మాత్రం వాస్తవంగా నేను చెప్పగలుగుతాను. ఒక్కసారి నేను నేను విన్నప్పుడు ఆంజనేయ స్వామి ఊరుకోడు అనేది నా మనసులో చాలా గట్టిగా నాటుకుపోయింది పద్మిని. అసలు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి మాత్రం ఊరుకోడు అని చెప్పి. తర్వాత కొన్ని రోజులకి నాకు ఎదురున్న మనందరికీ కనబడింది అది, ఆంజనేయ స్వామి ఊరుకోలేదన్న విషయము ప్రస్ఫుటంగా రుజువైంది అనమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఆంజనేయ స్వామి అవతారమే ఎత్తాలి ఇంకా. ఎందుకంటే ఇది విన్నా కొద్దికి వాళ్ళ అవధి దాటి మాట్లాడడం అనేది
మనం వింటున్నాం. మనల్ని ఎమోషనల్ గా బాధ పెడుతున్నారు వాళ్ళు, అది కూడా చాలా తప్పు. ఇప్పుడు ఇంట్లో గృహహింస అంటారు. గృహహింస అంటే ఏంటి చెప్పు? కొడుతున్నారో తిడుతున్నారో అని కాదు, మాటలతో చంపినా కూడా అది గృహహింసే. కాబట్టి మన రాముడు గురించి మాటలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా మనని ఎమోషనల్ గా మనని హింస కిందకే వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏంటి ఆ మాటలు అంటే అవి మళ్ళీ అనటం కూడా బాధాకరం. కానీ చూడని వాళ్ళ కోసం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామో అర్థం కాదు. రాముడిని ఏమన్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మగవాడు కాదు, వక్షోజాలు ఉన్నాయి ఆయనకి, ఆయన అసలు మగవాడు కాదు, అనుమానం మీద అనుమానం చెప్పలేకపోతున్నా నేను అసలు. సరే, మళ్ళీ మనం ఆ మాట అనడం కూడా రిపీట్ చేయకూడదని. ఎగ్జాక్ట్. ఎవరైనా ఏమన్నా అంటే దాన్ని మనం భగవంతుడి గురించి ఇలా మాట్లాడారు అని చెప్పి మనము కొంచెం హింట్ ఇచ్చావు కాబట్టి చెప్తున్నా. సరే, ఆయన మగవాడు కాదు కాబట్టి శూర్పణఖ దగ్గరికి రానివ్వలేదు అని చెప్పి అన్నారని అనుకుందాము. సరే, ఒక ఆడదే ఉందనుకో, ఫర్ సపోజ్ పెళ్ళైన ఆడదే ఉంది, ఆవిడ్ని ఎవరన్నా మగవాడు కోరుకున్నాడు అనుకో, లేదు నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు, నాకు ఇలాంటివన్నీ దూరం పెట్టండి అని చెప్పి చెప్తుంది ఆడది. అన్నంత మాత్రాన ఆడది కాకుండా పోతుందా? నువ్వు ఆడదానివి కాదు కాబట్టి నన్ను దగ్గర రానివ్వట్లేదని అనుకోవాలా? తప్పు కదా. ఆయన ఏకపత్ని వ్రతుడు, ఒక్క వివాహం చేసుకొని ఒక ఆడదానికే నేను సొంతం అవ్వాలి అని అనుకున్నాడు ఆయన. అందుకనే శూర్పణఖ రావటం, ఇప్పుడు భావి వరుస అంటూ ఏవో ఉండాలి కదా. నేను కాదు అని రాముడు అంటే తమ్ముడు దగ్గరికి వెళ్ళు అని అంటే, అన్నగాకపోయినా పర్వాలేదు, తమ్ముడైనా పర్వాలేదు, నా కామం మాత్రం తీర్చేయాలి అనేది శూర్పణఖ థాట్ ప్రాసెస్. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా అంటే నీ క్యారెక్టర్ అటువంటిది కదా. అన్నైనా పర్లేదు, తమ్ముడైనా పర్లేదు అంటే, ఇప్పుడు అన్నను ప్రేమించావంటే తమ్ముడు ఏమవుతాడు? మరిది అవుతాడు. మామూలుగా మరిదితో పడుకోవడానికి కూడా సిద్ధం. అది ఇట్లా అనటానికి ఎట్లాంటి నాకేం బాధ అని అనిపించట్లేదు. అంటే ఆ క్యారెక్టర్ ని సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ కూడా అదే. అట్లా గనక శూర్పణఖని వద్దు అన్నాడు ఆయన అంటే, ఆయన రూల్స్ నుంచి బ్రేక్ అవ్వద్దు అనుకున్నారు. ఆయన అలా ఉన్నారు. మీకు చాతనవుతే అలా ఉండండి, అలా ఉండడం చాత కాకపోతే నోరు మూసుకొని పడి ఉండండి. అంతేగాని అలా ఉన్నాడు కాబట్టి ఆయన మొగాడే కాదని అనుకుంటే, అంటే 100 మందిని పెళ్లి చేసుకున్నవాడు మగాడు, మరి పెద్ద మొగాడా? ఇంకా పెద్ద మొగాడు, మామూలు మొగాడు కాదు. అందుకే 10 తలలున్నా చచ్చూరుకున్నాడు. అది కాబట్టి కదా, అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాటలు మీకు ఏమన్నా నచ్చకపోతే అసలు భగవంతుడి గురించి మాట్లాడకండి. అంతేకాని మన ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఆడుకోవడం మాత్రం చాలా పొరపాటు. ఇది లాంగ్ రన్ లో ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. చేసిన పాపము ఒక్కొక్కసారి నెక్స్ట్ జన్మలో అనుభవించేటప్పుడు అసలు ఏ పాపం చేశానో కూడా తెలియడం లేదండి అని ఇంతమంది ఫోన్లు చేస్తారు నాకు. తెలుసా, మా దగ్గర అంతా అన్నీ ఉన్నాయండి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎలా కొనుక్కుంటారు చెప్పు? ఎప్పుడో వస్తే కుదరదక్క, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు చెప్తున్నాను పద్మిని, ఎలా ఈ పాపాన్ని వదిలించుకోవాలో తెలియనప్పుడు ఆ బాధ ఉంటుంది చూసావా, అది వర్ణనాతీతం. నీకు చెప్పాను కదా మా ఇంట్లో గురించి, నేను నీకు చెప్పాను నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పు. మరి ఈ ఫీల్డ్ లో నేను ఆల్మోస్ట్ 7 years నుంచి ఉన్నాను. 7 years టైం పట్టింది నాకు. దానికి రీజన్ ఏంటి? చేసిన పాపం తెలుసు, ప్రాయశ్చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. ఏంటి, ఇంత భగవంతుడి సాధనలో ఉండి, ఇంత ఆయన తెల్లారు లేస్తే అందరి గురువులకి దండం పెట్టుకుంటూ ఉంటే మీరు చేసిన టైం పట్టింది. పూర్వీకులు చేసిన పాపం ఏంటనేది తెలుసు. అది పాపంగా పరిగణింపబడి మనసు తెలుసుకున్న తర్వాత అది పాపం అని తెలిసిన తర్వాత దాన్ని నేను రీజన్ కనుక్కోవడానికి నాకు అంత టైం పట్టింది. 7 years టైం పట్టింది. కాబట్టి అది చాలా కష్టం తెలుసా. అది ఏం చేసామో కూడా తెలియదు. ఇప్పుడు మరి కనీసం నాకు ఏం చేశారో తెలుసా, దానికి ఎలా మనము రీజన్ ఏంటి, ఎట్లా నివృత్తి చేసుకోవాలనే దాని మీద వెతికాం. అసలు రీజనే తెలియనప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు? కరెక్ట్ అక్క, మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇట్లా మన మనోభావాల మీద తీసేలాగా మాట్లాడితే వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడేలాగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు? మనోభావాలు దెబ్బతీసేలాగా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, అది ఎంత అంటే ఒక 7 years వరకు కూడా ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఉంది. మనం ప్రూవ్ చేయగలగాలి, కానీ మనం కోర్టులో కేసు వేయచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ
ఇలాంటి మాటలు మాట్లాడితే యాక్చువల్గా కోర్టు ఏం పరిగణిస్తుంది అంటే మొదటి తప్పు కిందకి తీసుకుంటుంది. ఒక్కొక్కసారి మాటల వల్ల ఇబ్బంది పెడితే, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అని చెప్పి తప్పకుండా తీర్పిచ్చే సందర్భాలు కూడా చాలా ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఇంకా ఏమన్నా ఆ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడితే గనక ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. పెద్ద ఎత్తున డిఫమేషన్ పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది తప్పకుండా. అండ్ మోర్ ఓవర్ అలాంటి పరిస్థితులు వాళ్ళకి రావాలి. నిజంగా చెప్పాలంటే మనం సోషల్ యాక్టివిటిస్ట్ అంటే ఏంటి, మనం కేవలము ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదు అంటే గనక స్కూల్లో పిల్లల్ని ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అక్కడ సరైన సెక్యూరిటీ ఉందా లేదా, ఇవే కూడా కాదు. ఒక మనిషి ఎమోషనల్గా ఇబ్బంది పడకూడదు. అందులో మతానికి సంబంధించింది కానీ కులానికి సంబంధించి కానీ ఎటువంటి మాటలు పడి ఇబ్బంది పడకూడదు. ఒక్కొక్కసారి మాటలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే పోతుందేమో, మన గురించి ఇట్లా మాట్లాడుతున్నారా అన్న బాధ కూడా అంత సీరియస్ అటెంప్ట్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కేవలం మాటల వల్లే. మాటలు తూటాలు కత్తిలాగా పదునైనవి, కలం చాలా పదునైంది ఎందుకంటారు చెప్పు, ఆ కలం పదును ఎక్కడి నుంచి వస్తుంది, మాట నుంచే వస్తుంది. కాబట్టి అలాంటి కేసెస్ తప్పకుండా మనం వేయాలి. డిఫమేషన్ కేసు అయితే తప్పకుండా వేయాలి వీళ్ళ మీద. రైట్ అక్క. ఇంకొక ప్రశ్న, ప్రతిరోజు మనం పూజిస్తాం రామచంద్రమూర్తిని, ప్రతిరోజు ఆయనను పూజించందే, ఆయనను తలుచుకుందే మనకి రోజు అనేది గడవదు. ప్రతిరోజు మనం పూజ గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాం. అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ఏది స్పందించకపోతే ఆయనని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేటటువంటి పరిస్థితి మనకుంటది. నాకైతే అనిపిస్తుంది చాలా లో అయిపోతాను నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్కి వస్తాను. అట్లీస్ట్ నేను స్పందించలేకపోతున్నాను, నాకేంటి నన్ను ఇలా బాధ పెడుతోంది, అలాగే ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈ భారం నుంచి ఈ అపరాధ భావం, ఇది ఖచ్చితంగా అంటే మాట్లాడలేని, నేను స్పందించట్లేదు, అపరాధ భావం నుంచి ఎలా బయటపడచ్చు? అపరాధ భావం నుంచి బయటపడేది కేవలం మాట్లాడి మాత్రమే బయటపడగలుగుతాం. ఇవాళ నువ్వు ఇలా మాట్లాడావు కదా, మనం ఇలా దీని గురించి ఇలా కాదు, ఇలా ఉండకూడదు అని చెప్పాం కదా. నువ్వు చూడు, ఎప్పుడైనా ఫేస్బుక్లో మళ్ళీ రాముల వారి ఫోటో కానివ్వు, లేదంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడన్నా గుడిలో కానివ్వు, మీ ఇంట్లో ఫోటోలో కానివ్వు, విపరీతమైన కళ కనిపిస్తుంది, విపరీతమైన నవ్వు కనిపిస్తుంది. మనం అక్కడ రాముల వారిది ఈవెంట్ చేసాం. ఫస్ట్ వచ్చినప్పుడు కంటే ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి విగ్రహాల్లో ఇంకొంచెం మందహాసం కనపడింది అని చెప్పి మనమే కాదు అందరూ అన్నారు. అవునా కాదా? నా గురించి మాట్లాడావు నువ్వు అన్నప్పుడు ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు. నాన్న నన్నంటే నా కోపం రాదు నాన్న, మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అనడానికి అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడని చెప్పి మనం అంటాం. తండ్రితో అంటాము, తల్లితో కూడా అంటాం. నా గురించి మాట్లాడు నువ్వు, భర్తతో అయినా సరే నువ్వు నన్ను తిట్టు, మా అమ్మ వాళ్ళ జోలికి వెళ్ళావంటే మాత్రం నేను ఊరుకోనని ప్రతి భార్య అనే మాట. మరి మన రాముడి గురించి అంటే మనం ఊరుకుంటామా? చావలేదా మనకి కొంచెం కూడా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో విజయం చేకూరుతుంది. అది చెయ్యాలి. అపరాధ భావం నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మనం మాట్లాడాలి. అందరికీ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు, లోపలే బాధ ఉంటుంది. వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడటం ఎలా అనేది రెండు చేతులు ఎత్తి అలా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఇంట్లో కూడా మాట్లాడొద్దని కూడా అంటారు. నీకెందుకు, నువ్వు ఊరుకోరే, పొద్దున్న ఏదైనా గొడవ వస్తే నువ్వు కాదు అందరం బయటపడాలి అని కూడా అంటారు. అప్పుడు భగవంతుడి రాముడి గురించి ఎస్పెషల్ గా ఏమనంటే ఆంజనేయ స్వామి దగ్గర రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, ఇది నాకు విపరీతమైన బాధ కలిగిస్తోంది స్వామి, మన స్వామి గురించి మాట్లాడారు వాళ్ళు, నన్ను నువ్వేం చేస్తావు నీ ఇష్టం నాయన అని చెప్పి రెండు చేతులు ఎత్తి ఆయన చేతిలో పెట్టేసేయండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఆంజనేయ స్వామి, ఇంకేం కావాలి. ద మోస్ట్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆ మేనేజ్మెంట్ చేయడానికి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలి. ద మోస్ట్ టూల్స్ లేకుండా అవతల వాళ్ళ టూల్స్తోనే వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేయడం అంటే అది ఓన్లీ ఆంజనేయ స్వామికే చేకూరింది. అవునా కదా? ఏమీ లేకుండా, ఆయుధం కూడా లేకుండా వెళ్ళాడు ఆయన. వస్తాడా ఆయన ఇలాంటివన్నీ ఆపడానికి? తప్పకుండా వస్తారు, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ వస్తారు. పద్మిని రాసి పెట్టుకోను, ఎందుకంటే నా అనుభవంతో వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీకు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వస్తారు ఆయన.
అట్లా మనము బాధపడకూడదు. ఎప్పుడు కూడా మనని ఎవరన్నా ఒక మాట అన్నా, మన అమ్మ నాన్నని ఎవరన్నా అన్నా, మన దైవాన్ని ఎవరన్నా అన్నా కూడా ఏంట్రా అన్నావు మళ్ళీ ఇంకో మాట అను అని చెప్పి లాగి పెట్టి ఒకటి కొట్టాలి గాని, కళ్ళమడి నీళ్ళు తెచ్చుకున్నాం అనుకో వాళ్ళకి ఇంకొక మాట అనడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇది వాడి గురించి కాదక్క, రాముడు గురించి నేను ఆ. అది వినాల్సి వచ్చిందన్న బాధ ఉంది చూసారా, విన్నాక అది డైజెస్ట్ అది అవ్వట్లేదు. అది నువ్వు అది రాముల వారే నీ చెవిన పడేటట్టు చేశారు అనుకో. ఇప్పుడు నేను వినలేదు అక్క ఇలా మాట్లాడారని చెప్పి నువ్వు చెప్పావు, Yeah. నువ్వు విన్నావు అని అంటే నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని ఆయన నీకు బోధించాడు. నీ తండ్రే చూడమ్మా నా గురించి ఎలా మాట్లాడాడో, నువ్వు నలుగురు ముందు వెళ్తావు కదా, కెమెరా ముందు మాట్లాడతావు కదా, ఒకసారి ఏది వాడి మీద జడిపించి కొరడా అని చెప్పి చెప్పాడు ఆయన నీకు. అలా ఆలోచించాలి. అంతేగాని మనం బాధపడ్డామనుకో ఇంకొంచెం బాధపడదాంలే అనుకుంటారు. కన్నీళ్లు చాలా విలువైనవి, ఇలాంటి వాళ్ళ కోసం వదులుకోకూడదు వాటిని. కానీ అది చేతుల్లో లేనటువంటి నేనేం చెప్పాలో అంటే తెలియనటువంటి ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, ఇది నువ్వు తప్పకుండా చూస్తావు చూడాలని తొందరలో. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్మ్. ఎందుకంటే ఇంత బాధ్యత రహితంగా మాట్లాడేటటువంటి పరిస్థితి, అంటే ఎమోషన్స్ మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఆ అది అది ఎవరు చేయకూడదు, ఎవరి ఎమోషన్స్ మీద కొట్టకూడదు. మా జోలికి వస్తే ఊరుకుంటామనే పరిస్థితి లేదు, ఉండదు కూడా. ఊరుకోము. మేము ఊరుకున్నా మీరు అన్నట్టుగా ఆంజనేయ స్వామి ఊరుకోడు, ఆయన జోలికి రావద్దు. అదే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.